2 రోజుల తర్వాత ఇద్దరు సహచరులతో కలిసి మరోసారి ఆ యోగి దర్శనానికి బయలుదేరాను. వారిలో ఒకరు నా అనువాదకుడు, రెండో వారు నాకు యోగశాస్త్రం గురించి బోధించిన మిత్రుడు, అడయారోగి భ్రమ. సామాన్యంగా భ్రమ నగరంలోకి రాడు, కానీ నేను వెళుతున్న పని గురించి చెప్పగానే తాను కూడా మాతో రావటానికి అంగీకరించాడు. మేము మౌనయ్య కుటీరం వద్దకు చేరేటప్పటికీ తన కారును దగ్గరలోనే ఆపి దిగివచ్చిన ఒక పెద్ద మనిషి కూడా మాతో కలిశాడు. ఆయన కూడా మౌనస్వామి దర్శనానికే వచ్చాడు. హైదరాబాద్ నిజాం గారి రాజ్యంలో ఉన్న గద్వాల్ అనే సంస్థానం రాణిగారి సోదరుడిగా తనను పరిచయం చేస్తున్నాడు. ఆయన కూడా యోగిగారి కుటీరం నిర్వహణకయ్యే ఖర్చులో కొంత భరిస్తున్నాడట. అందుకని యోగిగారి పోషకుడుగా చెప్పుకున్నాడు. ఏదో పని మీద మద్రాసు వచ్చి యోగిగారి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుందామని వస్తున్నాడు. ఆశీర్వాద మహత్యం ఏమిటో ఆయన ఇలా చెప్పాడు. గద్వాల సంస్థానంలో ఉండే ఒక స్త్రీ తన కొడుకు నయంకాని తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు ఈ మౌనయ్య గురించి విన్నదట. వెంటనే ఆమె గద్వాల నుంచే బయలుదేరి మద్రాసు వరకు వచ్చి తన కుమారుని ఆశీర్వదించి అతని వ్యాధి నయం చేయమని ఈ యోగిని ప్రార్థించింది. ఆయన ఆశీర్వదించినప్పటి నుంచి ఈ బాలుడు అనూహ్యంగా కోరుకొని ఆరోగ్యవంతుడైనాడు. అది తెలిసి గద్వాల రాణి గారు వచ్చి యోగిని దర్శించి 600 రూపాయలు కానుకగా సమర్పించింది. యోగి ఆ ధనం స్వీకరించలేదు. ఆవిడ బలవంతం చేయగా తన కుటీరం చుట్టూ కంచె వేయటానికి ఆ ధనం ఖర్చు పెట్టమని ఆయన రాసి చూపించాడు. అందుకని ఆవిడ వెదురుగడలతో చుట్టూ కంచె వేయించింది. యోగిగారి సేవకుడు కుటీరం తాళం తీసి మమ్మల్ని అందరినీ లోపలికి పంపించాడు. మౌనస్వామి ఇదివరకు మేము చూసినప్పటిలాగానే తీవ్ర ధ్యానంలో ఉన్నాడు. మేము ఆయన ఎదురుగా నేల మీద కూర్చొని నిశ్శబ్దంగా ఓపికగా ఎదురు చూడసాగాము. గంటల సమయం గడిచాక ధ్యానంలో నుంచి బయటకు వస్తున్న సూచనలు ఆయన శరీరంలో కనిపించినాయి. ఆయన శ్వాస దీర్ఘంగా మారింది. శ్వాస తీసిన శబ్దం వినవస్తోంది. కనుగుడ్లలో చలనం ప్రారంభమై కొద్దిసేపు తీవ్రంగా చలించి సామాన్య స్థితికి వచ్చినాయి. నడుము వద్ద కూడా కొద్దిగా కదలిక ఉంది. 5 నిమిషాల తర్వాత ఆయన హావభావాన్ని బట్టి ఆయన పూర్తిగా సామాన్య స్థితికి వచ్చాడని, పరిసరాన్ని గమనిస్తున్నాడని గ్రహించాము. ఆయన ముందు మా అనువాదకుడిని, తర్వాత భ్రమని, మరో వ్యక్తిని, చివరికి నన్ను నిశ్చయంగా గమనించాడు. ఇదే అదనని నేను ఒక పెన్సిలు కాగితము ఆయన పాదాల వద్ద ఉంచాను. ఆయన కొద్దిసేపు సందేహిస్తూ చూసి తర్వాత తమిళంలో పెద్ద అక్షరాలతో ఇట్లా రాశాడు. మొన్న ఇక్కడికి వచ్చి ఫోటోలు తీయటానికి ప్రయత్నించింది ఎవరు? ఇలా చేసిన నేనేనని సూచించాను. నిజానికి తగినంత కాంతి లేకపోవడంతో ఆ రోజు నా ప్రయత్నం వ్యర్థమైంది. ఆయన మళ్ళీ ఇలా రాశాడు. ఇక మీదెప్పుడు ధ్యానంలో ఉన్న యోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటువంటి పనులతో వారి ధ్యానానికి భంగం కలిగించవద్దు. అకస్మాత్తుగా వారి ధ్యానం చాలించడం మంచిది కాదు. నా విషయంలో పర్వాలేదు, కానీ మిగిలిన యోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది బాగా గుర్తుంచుకోవాలి. అలా భంగం కలిగిస్తే వారికి అపాయం సంభవించవచ్చు. వారు నిన్ను శపించవచ్చు. నేను చేసిన దాన్ని చిన్న అపరాధంగా భావించి ఆయన మన్నించారన్నమాట. నేను కూడా జరిగిన దానికి పశ్చాత్తాపం ప్రకటించాను. గద్వాల్ రాణి గారి సోదరుడు యోగి గారికి ప్రణామం చేశాడు. అది పూర్తయినాక భారతీయ ప్రాచీన విజ్ఞానం గురించి విని ఆసక్తితో సముద్రాలు దాటి వచ్చానని నన్ను పరిచయం చేసుకున్నాను. యోగశాస్త్రంలో నిష్ణాతులైన వారు ఇంకా భారతదేశంలో మిగిలి ఉన్నారని విని వారిని వెతుకుతూ బయలుదేరాలని కూడా చెప్పాను. నాకు ఆ విషయంలో ఏమైనా ఉపదేశించగలరా అని అడిగాను. ఈ యోగి ఏ విధమైన భావం ప్రకటించకుండా అలాగే కూర్చుని ఉన్నాడు. 10 నిమిషాల సేపు అసలు నేను చెప్పింది విన్నట్లే ఉండిపోయినారు. నాలాంటి పాశ్చాత్యుడు ఏ విధమైన ఉపదేశానికి అనర్హుడని ఆయన భావిస్తున్నాడేమో అని నాకు అనుమానం వచ్చింది. నేను కెమెరాతో ఫోటోలు తీయడం ప్రయత్నించినందుకు కోపంగా ఉన్నాడేమో. హిందూ మతం అంటే నమ్మకం లేకుండా ఎక్కడో దూరాన్ని ఉండే అన్యమనస్కుడికి ఉపదేశం ఇవ్వటానికి ఆయన తన మౌనం విడిచిపెడతాడని నేను ఆశించడం కూడా తప్పే కదా. నా అనుమానాన్ని పటాపంచలు చేస్తూ ఆయన కాగితం తీసుకొని తమిళంలో ఏదో రాసి నా చేతికి ఇచ్చాడు. నా అనువాదకుడికి ఇది చూపించాను. ఉపదేశించడానికి ఏముంది, నా అనువాదుడు కష్టపడుతూ పూర్తి చేశాడు. ఈ విశ్వమంతా సమస్యలతో నిండి ఉన్నది కదా అని ప్రశ్నించాను. మౌనయోగి ముఖంలో వ్యంగ్యంతో కూడిన చిరునవ్వు మెరిసింది.
నిన్ను నువ్వే సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు విశ్వాన్ని ఎలా అర్థం చేసుకోగలవు? ఎదురు ప్రశ్న వేసి సూటిగా నా కళ్ళకు చూశాడు ఆయన. ఆయన చూపులో ఏదో నిగూఢ శక్తి, జ్ఞానము, రహస్యాలు జాగ్రత్తగా దాచిపెట్టినాడు అనిపించింది. అయినా నాకంతా ఆశ్చర్యంగా ఉంది అన్నాను. అయితే స్వచ్ఛమైన తేనె నీకు ఎదురుగా లభిస్తూ ఉండగా తేనెటీగలాగా వెళ్ళి ఒక్కొక్క బొట్టు సేకరించడానికి ప్రయత్నిస్తావెందుకు? ఈ మాటలు దాగి ఉన్న మార్మికత ప్రాచ్య దేశస్తులకు అర్థమవుతుందేమో. జీవితంలో సమస్య పరిష్కారానికి ఆ మాటలు ఎలా సహకరిస్తాయో నాకు అర్థం కాలేదు. ఒకటి మాత్రం నిజం, ఆ మాటల్లోని అస్పష్టత, కవిత్వ తత్వము నన్ను బాగా ఆకర్షించినాయి. మరి ఎక్కడ ప్రయత్నం చేయాలి అని మళ్ళీ అడిగాను. ముందు నేను నువ్వు తెలుసుకో, అప్పుడు అంతర్గతంగా ఉన్న సత్యమేమిటో బోధపడుతుంది. నాకు మాత్రం ఎటు చూసినా అజ్ఞానజనిత శూన్యమే ఎదురవుతోంది. అజ్ఞానం అనేది నీ ఆలోచనలో మాత్రమే ఉంది అని ఆయన మళ్ళీ రాశాడు. నన్ను క్షమించాలి, మీ సమాధానం నన్ను మరింత అజ్ఞానంలోకి నెడుతోంది. ఆ యోగికి నవ్వు వచ్చినట్లుంది. దాన్ని ఆపుకొని కొద్దిసేపు ఆలోచించి ఇట్లా రాశాడు. నీ ప్రస్తుత అజ్ఞానమంతా నువ్వు కల్పించుకున్నదే. ఇప్పుడు మళ్ళీ జ్ఞానం వైపు పయనించు. దాన్నే ఆత్మశోధన అంటారు. ఆలోచన అనేది మనిషి చీకటి గుహలోకి తీసుకెళ్లే ఎడ్ల బండి లాంటిది. ఆ బండిని వెనక్కి తిప్పి పయనిస్తే మళ్ళీ వెలుగులోకి వస్తావు. ఎంత ఆలోచించినా ఆయన చెప్పేదంతా నాకు అయోమయంగానే ఉంది. నా అవస్థ గ్రహించి ఆ యోగి కాగితం వెనక్కి తీసుకున్నాడు. కొద్దిసేపు పెన్సిల్ గాల్లో తిప్పి మళ్ళీ ఇట్లా రాశాడు. ఆలోచనని ఇలా అంతర్ముఖం చేయటమే అన్నిటికంటే ఉన్నతమైన యోగం. అర్థమైందా? నాకు కొద్దిగా జ్ఞానోదయం అవుతోంది. ఈ విషయం మీద కేంద్రీకరించి ధ్యానం చేయగలిగితే మా అభిప్రాయాలు పరస్పరం అంగీకారాన్ని చేరే అవకాశం కనిపిస్తోంది. అందుకని ఈ విషయం మీద సంభాషణగా పొడిగించదలుచుకోలేదు. ఆ యోగితో సంభాషణ లేనమే నేను తెరిచిన ద్వారంలో నుంచి వచ్చి మాతో కలిసిన ఒక కొత్త వ్యక్తిని గమనించలేదు. నా వెనకాలే కూర్చున్న వ్యక్తి యోగి చెప్పిన మాట అర్థం కాక అయోమయంలోని నాకు మాత్రం వినబడేటట్లు చక్కని ఇంగ్లీష్లో రహస్యంగా ఇట్లా అన్నాడు. నీ ప్రశ్నలన్నిటికీ మా గురువుగారు సమాధానం చెప్పగలరు. నేను వెనక్కి తిరిగి చూశాను. సాధువులాగా కాషాయవస్త్రాలు ధరించిన 40 సంవత్సరాల వ్యక్తి చిరునవ్వు నవ్వుతూ కనిపించాడు. ఆ యోగి సన్నిధిలో ఈ కొత్త వ్యక్తితో మాట్లాడటం సభ్యత కాదనే ఉద్దేశంతో ఆ వ్యక్తిని వదిలేసి మళ్ళీ యోగిగారి వైపు తిరిగి, మహాశయ, ప్రపంచమంతా ఇప్పుడు సహాయం కోసం ఎదురు చూస్తోంది. ఈ సమయంలో మీ వంటి వివేకులు ఈ విధంగా ఏకాంత సాధనలో మునిగిపోవటం ధర్మమేనా అని అడిగాను. అక్కడ ఉన్న మిగిలిన వారికి ఈ ప్రశ్న అసందర్భంగానూ అధిక ప్రసంగానూ తోచినట్లుంది. మౌనయోగి ప్రశ్నార్థకంగా చూస్తూ ఇట్లా అన్నాడు. నాయనా, నిన్ను నీవే అర్థం చేసుకోనప్పుడు నన్ను మాత్రం ఎలా అర్థం చేసుకుంటావు? ఈ చర్చలన్నీ వ్యర్థమైనవి. యోగ సాధన ద్వారా ఈ అంతరంగ దర్శనాన్ని కృషి చేయి. ఈ విధమైన తీవ్ర కృషి వల్ల ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. పట్టు వదలకుండా నా చివరి ప్రశ్న సంధించాను. ఈ ప్రపంచానికి ఇప్పుడు లభిస్తున్న దానికంటే ఎక్కువ మార్గదర్శకత్వం అవసరం. దాన్ని శోధించి సాధించడానికి నేనేం చేయాలి? ముందు నీకు సత్యం అవగతమైతే మానవాళికి సేవ చేయడానికి ఏమి చేయాలో నీకు తెలుస్తుంది. అలా సేవ చేసే శక్తి కూడా నీకు సమకూరుతుంది. పుష్పంలో మకరందం అంటూ ఉంటే భ్రమణం ఎలాగైనా దాన్ని కనుక్కుంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానము శక్తి పొందిన వ్యక్తి ప్రజలను వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు, వాళ్లే అతని దగ్గరికి వస్తారు. ఇది అర్థమయ్యే వరకు అంతరంగ శోధన సాధించు. అదొక్కటే చాలు, ఇతర ఉపదేశాలు ఏమీ అక్కర్లేదు. అలా చెబుతూ ఈ సంభాషణ ముగించి తన ధ్యానం మొదలుపెట్టుకోవాలని ఆయన సూచించారు. చివరిగా ఏదైనా ఉపదేశమని ఆయన కోరాను. నా తల మీదుగా శూన్యంలోకి కాసేపు చూసి ఆయన ఇట్లా రాశాడు. మీరు ఇక్కడికి రావటం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. ఇదే నా ఉపదేశంగా స్వీకరించండి. ఆయన సమాధానం పూర్తి కాకుండానే ఏదో అదృశ్య శక్తి నన్ను ఆవహిస్తున్న భావం కలిగింది. ఆ శక్తి నా వెన్నెముకలో ప్రవేశించి మెడలో నుంచి శిరస్సులోకి ప్రవేశించిన అనుభూతి లోనైనాను. నా మానసిక శక్తి అకస్మాత్తుగా ఎంతో ఉన్నత స్థాయి చేరినట్టు అనిపించింది. నన్ను నేను జయించి నా మనసులోని ఉన్నత లక్ష్యాలు, ఆదర్శాలన్నింటినీ సాధించే దిశగా నా శరీరాన్ని నియంత్రించాలని తీవ్రమైన తపన ప్రారంభమైంది. ఆ ఆదర్శాల సాధనే నాకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలదని కూడా అవగతమైంది.
ఆ యోగి నుంచి నా శరీరంలోకి ఒక విధమైన తేజస్సు ప్రవహిస్తున్న అనుభూతి కలిగింది. టెలిపతి ద్వారా ఈ అదృశ్య శక్తి ప్రవాహం జరుగుతుందేమో వింత ఊహ నా మనసులో మెదిలింది. ఆ యోగి తను సాధించిన ఔన్నత్య చిహ్నాలు ఈ విధంగా ప్రదర్శించి చూపిస్తున్నట్లున్నారు. మౌనయోగి శూన్యంలో స్థిరంగా నిలిపిన తన దృష్టిని మళ్ళీ సామాన్య స్థితికి తెచ్చాడు. ఆయన శరీరంలో కూడా ధ్యానంలోకి వెళుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆలోచనలకి అతీతమైన భావాతీత స్థితిలోకి ఆయన తన మనసును శీతిగా తీసుకెళ్తున్నారన్నమాట. ఈ లోకం కంటే కూడా తన అంతరంగంలో విస్తరించి ఉన్న ప్రపంచం అంటేనే ఆయనకి మక్కువ ఎక్కువ అని తెలుస్తోంది. ఈయన పరిపూర్ణత్వాన్ని సాధించిన యోగి అయి ఉంటారా? తన అదృశ్య అంతరంగ అన్వేషణ ద్వారా గ్రహించిన సత్యాలని మానవాళి అభ్యుదయానికి ఉపదేశించగలరా? ఏమో, ఎవరు చెప్పగలరు? మేము ఆ ప్రాంగణం నుంచి బయటికి రాగానే బ్రహ్మ నా వంక తిరిగి ఇలా అన్నాడు. ఈయన యోగంలో చాలా ఉన్నత స్థాయి చేరుతున్నాడు, కానీ ఇంకా పరిపూర్ణత సాధించలేదు. ఈయనకి అద్భుత శక్తులు ఉన్నాయి, కానీ ఆయన లక్ష్యం తన ఆధ్యాత్మికతని పరిపూర్ణం చేసుకోవటమే అనిపిస్తోంది. ఆయన శరీరాకృతిని పట్టి దీర్ఘకాలం శారీరక యోగ సాధన చేసి అంతకంటే ఉన్నతమైన మానసిక సాధన దశకి చేరినట్లు ఉన్నది. నాకు ఈయన ఇదివరకే తెలుసు అన్నాడు. ఎప్పటి నుంచి తెలుసు? ఈయన కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలోనే ఆరుబయట బహిరంగంగా ధ్యానం చేసుకునేవాడు. ఇప్పుడు నాలాగా శారీరక యోగ సాధనలో ఉండేవాడు. పూర్వం తాను సైన్యంలో సిపాయిగా పనిచేశానని, సైన్యంలో నుంచి బయటకు వచ్చాక ఈ లోకం మీద విరక్తి పుట్టి ఏకాంత సాధన మొదలుపెట్టానని మరకాయలు అనే ఫకీరు కలిస్తే ఆయన శిష్యుడు నేనని చెప్పారు. ఇప్పుడు కూడా మౌనంలోనే ఉండి ఇదంతా రాసి చూపించారు. మేము మెల్లిగా ఆ పొలాల్లో నుంచి రోడ్డు మీదకి వచ్చి చేరాం. నా కుటీరంలో కలిగిన అద్భుత అనుభవం గురించి నేను ఎవరికీ చెప్పలేదు. నాలో ఇంకా ప్రకంపనలు కలిగిస్తున్న అనుభవం గురించి లోతుగా ఆలోచించాలని నిర్ణయించుకున్నాను. శిష్యుని పోగు చేసుకోవాలని, తనదైన ఒక కొత్త యోగ సిద్ధాంతం ప్రతిపాదించాలని ఆయన కోరినట్టు లేదు. ఏ విధమైన ఆటంకము లేకుండా తనదైన జీవితాన్ని గడుపుకోవటమే ఆయన లక్ష్యం. యోగి చెప్పింది తప్ప ఆయన కొత్తగా ఏదైనా చెప్పే అవకాశము కనపడలేదు. అందుకని అభేద్య దుర్గంలాగా ఆయన తన చుట్టూ ఏర్పరచుకున్న వలయాన్ని ఛేదించి మళ్ళీ ఆయన కలవటానికే నేను ప్రయత్నం చేయలేదు.